తగ్గేదేలే. సో మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం మిమ్మల్ని, మీరు క్రేజీ ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, తగ్గేదేలో ఫస్ట్ క్వశ్చన్, అవన్నీ గ్రాఫిక్స్ రా అని ఎప్పుడు అంటాం? ఇగో ఇలాంటిదప్పుడే, ఇదంతా గ్రాఫిక్స్ కదా. సో ఆన్సర్ చెప్పడానికి నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? నీ పేరు? దీవెన. ఎంతమంది దీవించావు ఇప్పుడు దాకా? చాలా మంది దీవెన. పండగ చేసుకో. మీ పేరు వాళ్ళు ఏమైపోతారు? మంచి మంచి మహానుభావులు అయిపోయారు. దీవెన, అవన్నీ గ్రాఫిక్స్ రా అని ఎప్పుడు అంటాం? మన జాయిన్ అయిన కంపెనీలో ఫోటోలు బయట వేరువేరుగా ఉన్నప్పుడు. ఓహో, ఏదైనా నువ్వు జాబ్ చేస్తాకి వెళ్ళినప్పుడు కంపెనీలు అదే కదా. అంటే కంపెనీలో ఒకలా ఉంటాయి, బయట ఒకలా ఉంటాయి. అంటే బయట ఏమో అద్దాలతో ఉంటది, లోపలికి వెళ్తేమో చేపలు అవి ఉంటాయి కదా. నీ పేరు? రాజు. రాజు, ఏ దేశానికి? నీ దేశానికి. సత్య దేశానికా? గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి. కానీ నేను చూసిన తర్వాత నాకు ఒకటి చెప్పాలనిపించింది మాట. అలా ఉండండి రా. ఎందుకంటే వీడు ఎక్కడున్నా రాజే, ఎందుకంటే వీడి పేరే రాజు కాబట్టి. అవన్నీ గ్రాఫిక్స్ రా అని ఎప్పుడు అంటాం? ఒక అమ్మాయి వచ్చి అందంగా ఉందంటే అవన్నీ గ్రాఫిక్స్ రా అంటాం. నీ పేరేమో రాజు, నువ్వేమో ఇలా ఇలా చూస్తావేంటి? రాజు ఎలా చూడాలి? చూడు పైకి, చూడు, పడగొట్టు ఒకసారి. బాలయ్య బాబు తలుచుకో. జయ బాలయ్య. కొట్టు. అదిరా. ఏం పేరమ్మా? మల్లిక. మల్లిక, అవన్నీ గ్రాఫిక్స్ అని ఎప్పుడు అంటాం? అమెరికాలో ఉన్నట్టు పెళ్లి చూపులకు ఫోటోస్ పంపించినప్పుడు. నీకు అలాంటి సంబంధాలు ఏమైనా వచ్చాయా? రాలేదు. అలాంటి సంబంధాలు వస్తే నువ్వు గ్రాఫిక్స్ అని ఎలా కనిపెడతావు? డైరెక్ట్ గా చూసుకొని అప్పుడు చేసుకుంటా. నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి అది నిజమా కాదని తెలుసుకొని అప్పుడు చేసుకుంటావు. అంత దూరం కాదు, దగ్గర గాని. ఏదైనా సరే కాల్ దగ్గర తప్పించుకుంటాం మేము, అర్థమైందా? డార్లింగ్, నీ పేరు? వెంకట్. వెంకట్, చేయి గుర్తు. అవన్నీ గ్రాఫిక్స్ అని ఎప్పుడు అంటాం? రోజు టీవీలో చూసే సత్యానే ఈ రోజు ఇక్కడ చూస్తుంటే ఇవన్నీ గ్రాఫిక్స్ రా అనిపిస్తుంది. ఇది గ్రాఫిక్స్ ఏమో తెలియాలంటే గిల్లించుకోవాలి, సరేనా? స్లో ఎదవా ఎదవన్నారు ఎదవని. ఓకే ఓకే. ఫేకే ఫేకే, మొత్తం ఫేకే. పేరు చెప్పమ్మా. సువర్ణ. సువర్ణ, నువ్వు ఏడికెళ్తే ఆడికి నేను రాను. సువర్ణ, రావద్దు. సువర్ణ, అవన్నీ గ్రాఫిక్స్ అని ఎప్పుడు అంటాం? ఎప్పుడు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినాడు క్లాస్ ఫస్ట్ వస్తే దాని గ్రాఫిక్స్ రా అంటాం. సూపర్ క్రేజీగా ఆన్సర్స్ వస్తున్నాయి. ఇంకా లేట్ చేయకుండా సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? సో తగ్గేదలో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఆ మాత్రం రిస్క్ చేయాలి అని ఎప్పుడు అనిపిస్తుంది? నా తరపు నుంచి ఎవరు వస్తున్నారమ్మా? ఏం పేరు? సత్య. ఆ మాత్రం రిస్క్ చేయాలి అని ఎప్పుడు అనిపిస్తుంది? ఫస్ట్ టైం తాగి ఇంటికి వెళ్ళినప్పుడు. మనకి ఉందా? నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందేంటి? సరదా ఫన్ ఆట పట్టిద్దామని. థ్యాంక్ యూ. మీ పేరు? కృష్ణ. కృష్ణ, సూపర్ స్టార్. కృష్ణ, ఆ మాత్రం రిస్క్ చేయాలి అని ఎప్పుడు అనిపిస్తుంది? గర్ల్ ఫ్రెండ్ నైట్ టైం కాల్ చేసి ఇంటికి రమ్మంటే గోడ దూకడానికి రిస్క్ చేయాలనిపిస్తుంది. నీ పేరమ్మా? సౌజన్య. సౌజన్య, ఆ మాత్రం రిస్క్ చేయాలి అని ఎప్పుడు అనిపిస్తుంది? ఎగ్జామ్ లో స్లిప్ పెట్టి రాసినప్పుడు ఆ మాత్రం రిస్క్ చేయాలనిపిస్తుంది. నీ పేరు? రత్న. రత్న, ఆ మాత్రం రిస్క్ చేయాలి అని ఎప్పుడు అనిపిస్తుంది? పెళ్లి చేసుకోవాలంటే కొంచెం రిస్క్ చేయాలనిపిస్తుంది. ఓహో, నిజంగా పెళ్లి చేసుకోవడం రిస్కే. వచ్చింది మంచిది అనుకో, బాగానే ఉంటది. లేదంటే రోజు చీపురు కట్టాయి. తగ్గేదేలో థర్డ్ క్వశ్చన్. సంధ్య. సంధ్య, నువ్వు తర్వాత చూద్దాంలే అని వాయిదా వేసే విషయాలేంటి? పెళ్లి చేసుకున్నప్పుడు. పెళ్లి అని ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు తర్వాత చూద్దాంలని వాయిదా వేస్తావా? మరి లేకపోతే గడికోసారి చేసుకుంటా.